వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశం మొత్తం మీద ఎవరి నోట చూసినా ఏ పార్టీ నోట చూసినా కూడా బీసీ అనే జపం తప్ప వేరేం లేదు. రాహుల్ గాంధీ నోట్లో అదే ఉంది, ప్రధానమంత్రి గారి నోట్లో అదే ఉంది. ఏ పార్టీ వచ్చినా కానీ బీసీ అంటే ఇన్ని సంవత్సరాలకు వీళ్ళకి మనం గుర్తొచ్చినందుకు, వీళ్ళ ఓట్లతో మనం పైన కూర్చున్నాం, వీళ్ళ ఓట్లతో అనుభవించిన వీళ్ళని మర్చిపోయినాం. ఇప్పటికైనా వీళ్ళని గుర్తుపెట్టుకొని వీళ్ళకు రాబోయే రోజుల్లో అన్నిట్లో వాటా ఇస్తామని చెప్పి మరి ఏ దేశం పైన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మరి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సరే ఎంతవరకు చేస్తారు అనేది ఇలా మన పార్టీ మన నాయకుడు చెప్పకున్నా అనేక రకాల రిజర్వేషన్లు మార్కెట్ కమిటీలో కావచ్చు, ఒక ఎంపీలు ఇస్తే ఎంపీలలో కావచ్చు, రాజ్యసభ ఎంపీగా సెలెక్ట్ చేస్తే ఇట్లా ఎవరిని బీసీలను చేద్దాం, ఎమ్మెల్సీలు బీసీలను చేద్దాం, అట్లా అనేక రకాలుగా మనం మార్పులు తెచ్చినా కూడా ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. మన పరిధిలో మనం చేసిన ఇవాళ మనకు మీరందరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మీరు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసేది కదా అని చెప్పి మాట్లాడతారు. దాన్ని మీరు తెలుసుకోవాలి, మనం తక్కువ చేయలే, మనం పెంచి 34% పెంచితే ఇదే కాంగ్రెస్ నాయకులు స్వప్నారెడ్డి అనే ఆమె పేరు మీద హైకోర్టులో కేసు వేయించారు. పెంచడానికి వీల్లేదు, 50% మించుతుంది వీళ్ళు పెంచితే అని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసులో మనం ఓడిపోయినాం. మళ్ళీ మనం సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా 50% మించి మీరు ఇవ్వడానికి వీల్లేదు అన్నప్పుడు తప్పని పరిస్థితులలో అప్పుడు మనం 24%కి మనం కుదించుకొని చేయడం జరిగింది. ఇది ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, పుట్టమధు గారు మదన్న పైకి రా మదన్న పైకి రా. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే కోట్ల వేసి కోట్ల ద్వారా మనం ఫెయిల్ అయినామో దాన్నే వీళ్ళు మళ్ళీ ఒక జీవోదిచ్చి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. మన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఇవాళ ఢిల్లీలో రాజ్యాంగ సవరణతోనే జరుగుతుందని మనం చెప్పినాము. ఇలా మన రూట్ వాళ్ళు వచ్చారు, మొన్నటి వరకు ఎన్నో మోసాలు చేయడానికి పోయినరు కనుక ఇలా బాధ్యత కేంద్రాన్ని. మొత్తం మీద మనం చెప్పినట్లనే వాళ్ళ దారికి వచ్చి ఇలా మేము ఢిల్లీ పోతామని అంటున్నారు. నువ్వు ఢిల్లీ పోతావో బొంబాయి పోతావో తెలియదు మాకు, కానీ మీరు 42% ఇచ్చే ఎలక్షన్లో పోతామన్నావు, అది మాకు కావాలి అని చెప్పి మన దాని మీద ఆ కార్యక్రమం మీద మనం ఇది రేపు అన్నిట్లలో కూడా ఏ మీటింగ్ పెడతాడో గంగులన్న ముందుకు వచ్చి ఫస్ట్ మా కరీంనగర్లో పెట్టాలి, కరీంనగర్ నుంచే స్టార్ట్ చేయాలన్నప్పుడు కేటీఆర్ గారు కూడా మనకు కరీంనగర్ మంచి అయి వస్తుంది, కరీంనగరే మనకు అన్ని ఉద్యమాలకు ముందు నుంచి అది నడిపినాం కనుక కరీంనగర్ నుంచే పెడదామని చెప్పి మరి నమస్తేనా కరీంనగర్ నుంచే పెడదామని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ వచ్చినటువంటి నాయకులు దయచేసి మరి మనం ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వర్గం ఇది. మీరు ఏ సర్పంచ్ నిలబడ్డా, జెడ్పీటీసీ నిలబడ్డా, ఎమ్మెల్యే నిలబడ్డా, ఎంపీ నిలబడ్డా, ఏం నిలబడ్డా ఎలక్షన్లో ఓటు వేయడంలో ఏ ఎలక్షన్ సింగిల్ ఉండాలని చేసుకున్నా కూడా బరాబర్ 50% పైనే ఉంటుంది, 60% పైనే ఉంటారు. మరి మీకు వీళ్ళందరూ కూడా అవసరం కనుక ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని కదిలించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మహిళా నాయకత్వం కూడా చాలా అవసరము. 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 33%లో బీసీలు లేరు కదా, బీసీ రిజర్వేషన్ ఎట్లా దానిపైన కూడా మన పోరాటం ఉంది. కనుక భవిష్యత్తులో చట్టసభలో కూడా ఇస్తామంటారు, దానిలో కూడా మరి గొప్ప అవకాశాలు ఉంటాయి. కనుక ఇది కరీంనగర్లో మొట్టమొదటి సభ గంగులన్న మరి ఇక్కడ పెట్టిండు. ప్రతి ప్రోగ్రాంలో కూడా వారు అంత సహాయం మరి పార్టిసిపేట్ జిల్లా వాళ్ళందరూ కూడా అగ్రభాగాన్ని ఉన్నారు కనుక ఆ రోజు వేలాది మందితో ఎంతమంది అని అందరికి ఇన్ఫామ్ చేస్తాడు. మరి దయచేసి వేలాది మంది ఆ రోజు రావాలి. ఇది మన ఆత్మగౌరవ పోరాట. తెలంగాణ గురించి అయితే ఎట్లయితే మనం పోరాటం చేసినామో తెలంగాణ మాదిరిగా ఇది మన ఆత్మగౌరవం గురించి చేసేటువంటి పోరాటం. మన పార్టీ కట్టుబడి ఉంది, ఆ లైనప్లోనే ఉంది కనుక మనం దాని దిశగా ఆ రోజు అందరు హాజరై
మన నాయకత్వం ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీసీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.